महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆగస్టు మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి అనేది ఇప్పుడు చూద్దాం. దానిలో ముఖ్యంగా మనం చూసినట్టయితే కనుక ఆగస్టులో మెయిన్ ఈవెంట్స్ 2వ తారీఖు సంకటహార చతుర్థి, 11 మహాశివరాత్రి, 12 అలాగే గురు మౌఢమి నడుస్తూ ఉంది. గురు మౌఢమి త్యాగం ఉంది 12వ తారీఖు నుంచి. ఇక వర్ష ఋతువు కూడా ప్రారంభం అవుతుంది 13వ తారీఖు, 15 ఇక మనకి స్వాతంత్ర దినోత్సవం, 18వ తారీఖు శ్రావణ మంగళగౌరి వ్రతం, 21 వరలక్ష్మి వ్రతం ఉందంగా, అలాగే 28 రాఖీ పూర్ణిమ. సో మొత్తంగా మేజర్ ఈవెంట్స్ అయితే ఉన్నాయి. గ్రహాల యొక్క గోచారం కనుక ఆగస్టు మాసంలో మనం చూస్తే కనుక మేజర్గా మాసగ్రహాలు ఏవైతే ఉన్నాయో కుజుడు, బుధుడు, రవి, శుక్రులు, మొత్తంగా 4 మేజర్ ప్లానెట్స్ కూడా మాసగ్రహాలు, 4 మేజర్ మాసగ్రహాలు 4 కూడా చేంజ్ అవుతున్నాయి. ఆగస్టు మాసంలో 4 కూడా చేంజ్ అవుతున్నాయి కాబట్టి సమ్ మూమెంట్స్ అనేవి ఆగస్టులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. దానిలో శని మేన రాశిలో వక్రంలో రిట్రాగ్రేషన్లో ఉన్నారు. అలాగే నెక్స్ట్ రాహువు కుంభరాశిలో ఉన్నారు. కేతువు సింహరాశిలో సంచారంలో ఉన్నారు. గురుడు ఉచ్చ స్థితిలో కర్కాటక రాశిలో ఆయన గోచారంలో ఉంటూ ఉన్నారు. సో మేజర్గా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఈ విధంగా గోచారంగా ఉన్నాయి. అలాగే ఇక కుజుడు అయితే ఇక్కడ మెయిన్గా 3వ తారీఖు నుంచి కుజుడు మిథున రాశి ఆయన శత్రుక్షేత్రంలోకి ఎంటర్ అవుతున్నారు. బుధుడు మొత్తం 3 రాశులు మారుతున్నారు. 3వ తారీఖున మిథునంలోకి, తర్వాత మళ్ళీ 6వ తారీఖున మిథున నుంచి కర్కాటకంలోకి వస్తున్నారు. మళ్ళీ కర్కాటకం నుంచి సింహంలోకి 17వ తారీఖు వెళ్తున్నారు. ఇక అదేవిధంగా రవి యొక్క సంచారం కూడా చూస్తే ఆగస్టు 17 వరకు ఆయన కర్కాటక రాశిలో, ఆగస్టు 17 నుంచి సింహరాశి స్వక్షేత్రంలో ఆయన సంచారం నడుస్తూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఆగస్టు మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశిలో శుక్రుడు, షష్టమంలో రాహు, దశమంలో కుజుడు, లాభంలో బుధుడు, లాభంలో గురుడు, లాభంలో రవి, 6 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి యోగిస్తుంది. దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాశ్యాధిపతి బుధుడు గురించి. వీళ్ళ రాశ్యాధిపతి బుధుడు వెరీ ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్. చంద్రుడి తర్వాత అంత పరిగెత్తేది ఎవరంటే బుధుడే. ఇంకా ఎందుకంటే నెలలో 3 రాశులు దాటేస్తారు ఆయన. ఇక్కడ వీళ్ళకి ఎలా ఉంది 10, 11, 12 ఇలా దాడుతున్నాడు. మొదటి వారం అంతా ఓకే, దశమస్థానంలో ఓన్ హౌస్లో ఉంటాడు. ప్రొఫెషనల్గా చాలా మంచి పాజిటివ్నెస్ని క్రియేట్ చేస్తున్నాడు. ప్రొఫెషనల్కి సంబంధించి కర్మస్థానంలో మొదటి వారం అంతా కూడా బుధుడు దశమస్థాన సంచారం ఉండటం వల్ల తప్పకుండా ఉద్యోగ విషయాల్లోకి సంబంధించిన విషయాల్లో పాజిటివ్నెస్ అనేది బుధుడు వల్ల కలుగుతూ ఉంది. అలాగే 6వ తారీఖు నుంచి లాభస్థానంలోకి వస్తున్నాడు. మరి 6వ తారీఖు నుంచి 23వ తారీఖు 2 వారాలు కూడా, అంటే మెయిన్గా ఆగస్టు 2, 3 వారాల్లో బుధుడు లాభస్థానంలో ఉంటున్నాడు. అంటే మొదటి 3 వారాలు బుధుడు యోగిస్తున్నాడు. లాభస్థానంలో కూడా బుధుడు ఉండటం వల్ల 6వ తారీఖు తర్వాత మీటింగ్ సమ్ ఫ్రెండ్స్, మీటింగ్ విత్ పీపుల్, మీటింగ్ విత్ సర్కిల్, కొన్ని గ్రూప్ యాక్టివిటీస్కి అటెండ్ అవ్వటం కావచ్చు, కొన్ని సమావేశాల్లో పాల్గొనడం కావచ్చు, ఇలాంటి వాటికి కొన్ని నెట్వర్క్స్ని మీరు పెంచుకోవడం కావచ్చు, నూతన అవకాశాలను మీరు వెతుక్కోవడం కావచ్చు, గుర్తింపు తెచ్చుకోవడానికి సంబంధించిన విషయాల్లో మీరు ఫోకస్ని సెట్ చేసుకోవడం కావచ్చు. 6వ తారీఖు నుంచి కూడా మనకి ఇది మేజర్గా కనిపిస్తూ ఉంది. అక్కడే గురువు గారు కూడా ఉన్నారు. మెయిన్గా గురువు గారు కూడా లాభస్థానంలో వచ్చే స్థితిలో ఉన్నారు. అంటే గురుడు కూడా చక్కగా ఈ రాశి వాళ్ళకి యోగిస్తూ ఉన్నాడు కాబట్టి చాలా వరకు కూడా కన్యారాశి వాళ్ళకి సంబంధించి వ్యాపార రీత్యా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో ఏంటి, ఇంక్రిమెంట్స్ హైక్స్ విషయాల్లో ఏంటి, ఉద్యోగపరమైన విషయాల్లో సమ్ గుడ్ ప్రోగ్రెస్ అనే వాటి విషయాల్లో కూడా గురుడు బాగా యోగిస్తున్నాడు. వ్యాపార పరంగా మ్యారిటల్ మ్యాచెస్ విషయంలో, మ్యారేజ్ త్రూ గెయిన్స్ విషయానికి కానీ, మ్యారేజ్ పరంగా మీకు చక్కగా ఒక మంచి ప్రయోజనాన్ని చేకూర్చే విధంగా గురుడు కూడా ఇక్కడ యోగిస్తూ ఉన్నాడు. అలాగే రవి యొక్క సంచారం మొదటి 2 వారాలు కూడా లాభస్థానంలో జరుగుతుంది. రవి లాభస్థానంలో ఉంటాం. సో డెఫినెట్గా రవి లాంటి ప్లానెట్ లాభస్థానంలో ఉండటం వల్ల సో చాలా వరకు కూడా అంటే టీంలో పనిచేసేటప్పుడు కావచ్చు, మీ గ్రూప్లో కావచ్చు, ఇలా
గ్రూప్ యాక్టివిటీస్, టీం వర్క్లో కావచ్చు, మీకు సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్గా మీరు కొంత ఎలివేట్ అవ్వడానికి సంబంధించిన పవర్ని రవి మొదటి వారాలు ఇస్తూ ఉన్నాడు. ఇంకా రెండో వారం 17వ తారీఖు నుంచి కూడా రవి వ్యయంలోకి వెళ్తున్నారు. ఇక్కడ జాగ్రత్త తీసుకోవాలి. సింహరాశిలోకి వెళ్తున్నారు, ఓన్ హౌస్లోకి వెళ్తున్నారు, కేతువుతో కలిసి ఉంటున్నారు. కావద్దు ఏంటంటే నిద్రలేమి, సరిగ్గా నిద్ర లేకపోవడం, ఓవర్ స్ట్రెయిన్, సమ్ ఫియర్, ఇలాంటివేవో చిన్నవి ఈ రాశి వాళ్ళకి కలిగే ఆస్కారాలు, కొన్ని సందర్భాల్లో ఎక్కువ నెగిటివ్ థింకింగ్ కూడా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ద్వితీయంలో శుక్రుడి యొక్క సంచారం, ఈ రాశిలోనే శుక్రుడు ఉన్నారు. ఈ రాశి వాళ్ళకి ఇది చాలా మంచిది. యాక్చువల్గా రాశిలోనే శుక్రుడి యొక్క సంచారం ఎప్పుడైతే ఉందో ఈ రాశి వాళ్ళకి నీచ శుక్రుడు కావచ్చు, కానీ అవకాశాలు, ఫాదర్ సపోర్టు చక్కగా వీళ్ళకి మాత్రం ఉండే ఆస్కారాలు ఉన్నాయి. మంచి ప్లెజెంట్ మైండ్ని ప్లెజెంట్గా పెట్టుకునే ఆస్కారాలే వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇక అద్భుతంగా చెప్పుకోవాల్సిన షష్టమ రాహు యోగిచ్చే ఒక స్థానాల్లో రుణ రోగ శత్రుస్థానమైన ఈ స్థానంలో పాపగ్రహమైన రాహు ఆ స్థానంలో ఉండడం, ఈ డిఫీట్ యువర్ ఎనిమీస్, యూ ఓవర్కమ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, కాంపిటీటర్స్ కావచ్చు, ఆరు కొన్ని విషయాల్లో కాంపిటీషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కన్యా రాశి వాళ్ళకి శని యొక్క రెట్రోగ్రేషన్ స్టార్ట్ అయింది మీ సప్తమ స్థానంలో. క్లోజ్ రిలేషన్స్ వ్యవహారాల్లో, మ్యారిటల్ లైఫ్లో కావచ్చు, మీ దగ్గర వాళ్ళతో కావచ్చు, కొన్ని సందర్భాల్లో మీకు వచ్చే డిస్టర్బెన్సెస్ కొంచెం ఎక్కువ అంటిముట్టనట్టుగా తీసుకెళ్ళిపోయే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. ఈ డిస్టర్బెన్సెస్ రాకుండా మ్యారిటల్ లైఫ్లోనూ మీ దగ్గర వారి పట్ల జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది మీ సహచర ఉద్యోగులతో కూడా కావచ్చు, డైలీ మీరు వర్క్ చేసేవాడితో కూడా రావచ్చు. బట్ ఈ విధంగా ఇక్కడ కన్యా రాశి వాళ్ళకి సంబంధించి మరి రవి 1000 స్థానంలో, కేతు 1000 స్థానంలో ఉన్నప్పుడు ఖర్చులు వైజ్ కానీ, ఇందాక మనం చెప్పుకున్నట్టు నెగిటివ్ థింకింగ్ ఎక్కువ ఉండటం కానీ, నిద్ర పట్టకపోవడం కానీ, ఇది ఏ వారంలో ఏ డేట్స్లో ఉండొచ్చు. సప్తమ శని వక్రం వల్ల ఇలా క్లోజ్ రిలేషన్స్ మీ దగ్గర వారి వల్ల కొంచెం డిస్టెన్స్ పెరిగే ఆస్కారాలు ఏ వారంలో ఏ డేట్స్లో ఉండొచ్చు. ఇందాక మనం చెప్పుకున్న లాభస్థానంలో ఈ గ్రహాలు ఉండటం వల్ల ఏ వారంలో మీకు పర్టికులర్గా కొంచెం ప్రాఫిటబుల్ సిచ్యువేషన్స్ ఉండొచ్చు అనేది వీక్లీ కూడా ఫాలో అయితే మీకు ఇంకా బాగా తెలుస్తుంది. వీక్లీ కూడా ఫాలో అయితే ఇంకా మంచిది. అదేవిధంగా ఈ రాశికి మాత్రం రవి యొక్క సంచారం 3-4 వారాల్లో బాగుండలేదు కాబట్టి 17వ తారీఖు నుంచి కేజీంపావు గోధుమలు, రెడ్ క్లాత్ దానం చేసుకోవడం మంచిది. కేతువుకు కూడా ఉలవలు 1 కేజీంపావు, 1 రెడ్ క్లాత్ దానం చేయడం చాలా మంచిది. రంగురంగుల వస్త్రం దానం చేయడం మంచిది మంగళవారం పూట. సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి రవి అండ్ కేతు యొక్క సంచారం మాత్రం బాగా ఇంపాక్ట్గా ఉంది కాబట్టి కేతువుకి ఉలవలో 1 కేజీంపావు, రంగురంగుల వస్త్రం, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేసుకుని దానం ఇస్తే మంచిది. పలాస పుష్ప సంకాసం చదువుకోవడం మంచిది. అలాగే 17వ తారీఖు నుంచి రవికి మనదా చెప్పుకునే జపాకుసుమ సంకాసం చదువుకోవటం, రవి ద్వాదశ నామాలు చేసుకోవటం కూడా 17వ తారీఖు నుంచి మంచిది. ఏ వారంలో ఏ రెమెడీ చేస్తే బాగుంటుంది అనేది వీక్లీ ఫాలో అయితే ఇంకా బాగా తెలుస్తుంది. ఇక అలాగే ఇవాళ జూలై 29 ముఖ్యంగా గురు పౌర్ణమి, మంచి పర్వదినం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఆరాధిస్తూ ఉంటాం. ఎందుకంటే అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞాన మార్గం వైపు మనల్ని నడిపించే ప్రతి గురువుకి కూడా ఈ గురు పౌర్ణమి రోజు కృతజ్ఞత భావంతో ఏదో ఒక దక్షిణ తాంబూలాదులు సమర్పిస్తూ ఉంటారు. సో అలాగే మన టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీలో కూడా నేను చెప్పే వార ఫలాలు, మాస ఫలాల్లో ఎవరికి ఏమాత్రం ఆ గైడెన్స్ ఉపకరించున్నా, మేలు జరుగున్నా, సో అడుగుతుంటారు చాలాసారి గురుదక్షిణ మీకు ఎలా సమర్పించాలి ఏంటి అని. సో ఈ గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఈ సందర్భంగా ఎవరన్నా కృతజ్ఞతను తెలియజేసేవాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో ఏ విధంగా దక్షిణ సమర్పించవచ్చు ఏంటి అనేది నేను ఇచ్చాను ఆల్రెడీ. అక్కడ మన మెయిల్ ఐడి నెంబర్స్ అన్నీ ఉన్నాయి. సో ఆ విధంగా ఎవరన్నా గురుదక్షిణ ఇవ్వాలన్నా ఈ గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఇవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.